నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్య అంశాలు నేటి నుంచి ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఉభయ సభలు బుధవారానికి వాయిదా భారతదేశం సహకార సంస్కృతికి ప్రతిరూపం కొత్త ఢిల్లీలో ఐసీఏ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరానికి తెలియచేయాలని సూచించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరుల స్వేచ్ఛను హరించవద్దు మంచి చెడులపై యువత అవగాహన కలిగి ఉండాలన్న ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 2 రోజుల్లో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ వార్తల్లోని వివరాలు కొత్త ఢిల్లీలో ఐసీఏ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ సహకార కూటమి 130 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో మొదటిసారిగా గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ జనరల్ అసెంబ్లీ భారతదేశంలో నిర్వహించబడుతుంది. ఈ సదస్సుకు భూటాన్ ప్రధాని దాషో షెరింగ్ తోబ్గే, ఫిజీ ఉప ప్రధాని మనోవా కమికామికాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొత్త ఢిల్లీలోని భారత మండపంలో 6 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతదేశంలో సహకార సంస్కృతికి ప్రతిరూపమన్నారు. సహకారమే భారతదేశానికి జీవన విధానంగా పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయడంలో తాము నిమగ్నమై ఉన్నామని తెలిపారు. సహకారం ద్వారా శ్రేయస్సు అనే మంత్రాన్ని అనుసరిస్తున్నట్లు వివరించారు. భారతదేశం మహిళా సాధికారత యుగంగా ఏర్పాటు కావడానికి కృషి చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. సహకార బ్యాంకును తాము బలోపేతం చేసినట్లు వివరించారు. कोऑपरेटिव मूवमेंट का नया विस्तार दे रहे हैं. मुझे पूरा विश्वास है इस कॉन्फ्रेंस के माध्यम से भारत की फ्यूचर कोऑपरेटिव जर्नी के लिए जरूरी इंसाइट मिलेगी और साथ ही भारत के अनुभवों से ग्लोबल कोऑपरेटिव मूवमेंट को भी 21st सेंचुरी के नए टूल्स मिलेंगे, नई स्पिरिट मिलेगी. मैं यूनाइटेड नेशंस को भी साल 2025 को इंटरनेशनल ईयर ऑफ कोऑपरेटिव्स घोषित करने के लिए बहुत बहुत बधाई देता हूं. साथियों, दुनिया के लिए कोऑपरेटिव्स एक मॉडल है, लेकिन भारत के लिए कोऑपरेटिव्स संस्कृति का आधार है, जीवन शैली है. हमारे वेदों ने कहा है संगच्छध्वम संवदध्वम, यानी हम सब एक साथ चलें, एक जैसे बोल बोले. हमारे उपनिषदों ने कहा सर्वे संतु सुखिनः, यानी सभी सुखी रहे. हमारी प्रार्थनाओं में भी सह अस्तित्व ही रहा है. संग और सह ये भारतीय जीवन के मूल तत्व है. आज भारत में हम सरकार और सहकार की शक्ति को एक साथ जोड़कर भारत को विकसित बनाने में जुटे हैं. हम सहकार से समृद्धि के मंत्र पर चल रहे हैं और भारत में हर 5 में से एक भारतीय सहकारिता सेक्टर से जुड़ा है. बीते दशकों में भारत में अर्बन कोऑपरेटिव बैंकिंग और हाउसिंग कोऑपरेटिव्स का भी बहुत विस्तार हुआ है. యూరప్ దేశాల్లో ఇటలీని భారతదేశం శక్తివంతమైన దేశంగా భావిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు.
ఇటలీ రాజధాని రోమ్లో నూతన రాయబార కార్యాలయ భవనాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ భారతదేశం ఇటలీని కీలక భాగస్వామిగా భావిస్తుందన్నారు. ఐరోపాలో కీలకమైన మిత్ర దేశంగా మధ్యధరా సముద్ర ప్రాంతంలో చాలా ప్రభావవంతమైన దేశంగా భావిస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య వివిధ స్థాయిలో తరచుగా జరిగే పరస్పర చర్చలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేస్తున్నాయన్నారు. ప్రపంచ దేశాల ప్రాంతీయ సమస్యలను పరిష్కరించడంలో, ద్వైపాక్షిక సంబంధాలను అభివృద్ధి చేయడంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నట్లు వివరించారు. ప్రతిపాదిత ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ క్యారిడార్ గురించి మంత్రి ప్రస్తావిస్తూ ఈ కనెక్టివిటీ క్యారిడార్ వల్ల యూరప్ ఆసియా మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయన్నారు. The frequent interactions today we see at various levels is actually a sign of the depth and the breadth of our relationship with Italy. Friends, our ties are based on shared values but also on some common history. We are ancient civilizations, rich in our culture, in our traditions, in our heritage, in our mythology, and we share many attributes. These attributes including, I think, a certain family-centric way of life, certainly a love for food, and I can go on. And I think what is important to recognize is that over history, in different ways, we have been interacting with each other, we have influenced each other, and today I think we have an opportunity to build up it. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్తుతో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని, ఆ దిశగా అందరూ కృషి చేయాలన్నారు. సచివాలయంలో ఈరోజు తనను కలిసిన ప్రభుత్వ సలహాదారు, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును ఆయన సన్మానించారు. విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు సూచించారు. నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటిని కోరారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే ప్రయత్నం చేయవచ్చునన్నారు. మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లిదండ్రుల మాటలకు విలువ ఇవ్వడం వంటివి యువతకు నేర్పించాలన్నారు. సుమతి వేమన శతకాలు, నీతి కథలు, మంచి మాటలు, ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్థులు, యువతలో విలువలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని, విద్యాశాఖలో చేపట్టే కార్యక్రమాలపై ఇప్పటికే మంత్రి లోకేష్తో చర్చించానని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ అమలుకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒప్పందం కుదుర్చుకుంది. శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేనురాజు, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుల సమక్షంలో ఈ ఒప్పందంపై నూతన పార్లమెంటు భవనంలో సంతకాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సత్యప్రకాష్లు ఈ ఒప్పందంపై సభాపతుల సమక్షంలో సంతకాలు చేశారు. రాష్ట్ర శాసనసభ వ్యవస్థను డిజిటలైజేషన్ చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 44 మిషన్ మోడ్ ప్రాజెక్టులలో ఈ ప్రాజెక్టు ఒకటి. దేశంలోని 31 శాసనసభలు, 6 శాసన మండలులను ఒకే డిజిటల్ వేదిక మీదకు తెచ్చేందుకు ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ బెదిరింపులపై యువత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజా పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోషల్ మీడియా మంచి చెడులపై యువత అవగాహన కలిగి ఉండాలన్నారు. కులమత పార్టీలకు అతీతంగా తమ కార్యకలాపాలు ఉండేలా చూసుకోవాలన్నారు. సోషల్ మీడియా ద్వారా ఇతరుల స్వేచ్ఛకు హాని కలిగించవద్దునని సూచించారు. సోషల్ మీడియా ప్రభావంతో మానవ సంబంధాలకు దూరం కాకుండా చూసుకోవాలన్నారు. సోషల్ మీడియాకు బానిసలు కాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. మానవ సంబంధాలు కూడా తగ్గిపోయినాయి.
ఇంట్లో ఒకప్పుడు మా చిన్నప్పుడు నాకంటే ముందు తరం వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులందరూ కూర్చొని కలిసి భోంచేయటం కానీ, కలిసి సమయం గడపటం కానీ, లేదా కలిసి ప్రయాణం చేయటం కానీ ఒక ఆనందమైన ఈవెంట్గా ఉండేది. ఇక రేపు ఈ సోషల్ మీడియా, ఈ ఫోన్స్ వచ్చిన కాడి నుంచి ఎవరి రూముల్లో వారు ఉండటానికి ఇష్టపడతా ఉన్నారు. పేరెంట్స్తో కాంటాక్ట్స్ తగ్గిపోతున్నాయి, ఆఖరికి ఫ్రెండ్స్తో కూడా కాంటాక్ట్స్ తగ్గిపోతూ ఉన్నాయి, లేదు లెక్చరర్స్తో. అంటే మంచి సంబంధాలన్నీ కూడా బలహీనపడిపోయి మనందరం కూడా ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతున్న విషయాన్ని మనకు తెలియకుండా మనమే అడిక్ట్ అయిపోతా ఉన్నాం. ఎవరు ఏ విధంగా చేసినా ఈరోజు టెక్నాలజీ మిమ్మల్ని పట్టుకుంటానికి సరిపోయేంత టెక్నాలజీ ఈ ప్రభుత్వాల దగ్గర, అధికారుల దగ్గర ఉంది. కాబట్టి మీరు ఇటువంటి పోస్టులు పెడితే గనక తప్పకుండా దొరికిపోతారని చెప్పేసి కూడా మీకు మనం చేస్తా ఉన్నాను నేను. ఎస్, మీరు యూజ్ చేయండి. తప్పకుండా సోషల్ మీడియా ఒక ఆయుధం మీ చేతిలో. ప్రభుత్వం చేసే తప్పులు కానీ, మీ ప్రజాప్రతినిధి చేసే తప్పులు కానివ్వండి, లేదు ప్రభుత్వ ఆలోచన ధోరణి మార్చాలని కానీ, మీ ప్రజాప్రతినిధి లేతే మీకు సంబంధించిన ఏ వ్యక్తుల ఆలోచన ధోరణిలో మార్చాలన్నా కూడా, లేతే వాళ్ళ తప్పుల్ని ఏది న్యాయబద్ధమైన తప్పుల్ని, న్యాయపరమైన తప్పుల్ని, ధర్మపరమైన తప్పుల్ని ఎత్తి చూపడానికి మీరు వాడుకోండి. ప్రజా సమస్యలపై శాసనసభ, శాసన మండలిలో చర్చించి నిధులను కేటాయించి పనులు వేగవంతంగా పూర్తయ్యేలా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం R&B గెస్ట్ హౌస్లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనసభ సమావేశాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కీలక తీర్మానాలు చేసి పలు బిల్లులను ఆమోదించడం జరిగిందన్నారు. మహిళల రక్షణకు పోలీసులు ఎంతగానో కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో క్రైమ్ రేటును తగ్గిస్తూ గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతున్నట్లు వివరించారు. తద్వారా గంజాయి రహిత రాష్ట్రంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో షాపులు కేటాయించినట్లు తెలిపారు. ఉచిత ఇసుక విధాన పాలసీని తీసుకువచ్చి రాష్ట్రంలో నిర్మాణ రంగం ద్వారా అసంఘటిత కార్మికులకు ఉపాధి ఏర్పడేలా చర్యలు తీసుకున్నామన్నారు. రహదారుల నిర్మాణానికి PQ పద్ధతిలో మొదటి దశలో నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. వైసీపీ శాసనసభ్యులు శాసనసభకు రాకుండా ప్రజా సమస్యలపై కనీసం తమ వాణి వినిపించలేని పరిస్థితిలో ఉన్నారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి పదంలో నడపడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సభల ద్వారా ప్రజలకు తెలియజేసి మేము ముందుకెళ్తాం. అందుట్లో ప్రధానమైనది పోలవరం నిర్మాణం. ఇవాళ పోలవరం నిర్మాణాన్ని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఎంత నష్టపోయామో చూసాం. అదేవిధంగా అమరావతి నగరం ఇవాళ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన వల్ల ఏమైందో చూసాం. ఇవాళ కనీసం హైకోర్టు బెంచ్ గురించి కనీసం మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడుతున్నామని చెప్పి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించడం వల్ల అంటే ఈ ప్రభుత్వం ఎంత జవాబుదారీగా ఉంది, ప్రజా సంక్షేమం పైన, ప్రజల అభివృద్ధి కార్యక్రమాల పైన, ఈ రాష్ట్ర భవిష్యత్తు పైన ఎంత జవాబుదారీగా ఉందనేది ఈ సమావేశాల ద్వారా మేము చూపించడం కాకుండా ఇవాళ చాలా సంస్థలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని చెప్పి ఇవాళ అనేక సంస్థలు వస్తున్నాయి. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ప్రజా దర్బార్ కార్యక్రమం సుమారు గంటకు పైగా కొనసాగింది. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని మంత్రి నివాసానికి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవ ఆపరేటర్లను తగిన విధంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ మీసేవ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి లోకేష్కు విజ్ఞప్తి చేశారు. వాట్సాప్ సేవలో మీ సేవ ఆపరేటర్లకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. విజయవాడలో నోట్బుక్స్ తయారీ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని, ఈ పరిశ్రమపై ఆధారపడ్డ 10,000 కుటుంబాలను ఆదుకోవాలని విజయవాడ బుక్ బైండింగ్ లేబర్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి వారికి భరోసా ఇచ్చారు.
ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన చైర్మన్గా డేగల ప్రభాకర్ ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీడీపీ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్తో పాటు పలువురు అధికారులు, సిబ్బంది ప్రభాకర్కు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి జరుగుతుందని, పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇండస్ట్రియల్గా ఒక దిక్చూసిలాగా భారతదేశ పటంలో పెట్టాలని చెప్పేసి, ఇండస్ట్రియల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి, ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఒక వ్యాపారవేత్తని ఎదిగించాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశలు. ఈ రోజున ఇండస్ట్రీలు డెవలప్ కావాలి, పేదలకి యువతకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఒకే ధ్యేయంతో ఇవాళ పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా మీద నమ్మకంతో ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించడం చాలా ఆనందదాయకం. ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని నేను నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దాన్ని పదంతలు చేసేసి దాన్ని నేను కష్టపడి మరి ఏదైతే నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చారో దాన్ని పేరు ప్రఖ్యాతులు ఆ పదవి తీసుకొస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, కర్నూలు జిల్లా వెంకాయపల్లిలోని బీడీ కార్మికులకు ఇంటి స్థలాలకు సంబంధించి ఒరిజినల్ పట్టాలు ఇవ్వాలని కర్నూలు జిల్లా సిపిఎం పార్టీ నాయకులు రాజశేఖర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2007-8 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇంటి స్థలాలను కేటాయించి వాటికి పట్టాలను అందజేసిందని తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు ఇవ్వనందున ఇంటి నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. ఇంటి నిర్మాణం కోసం వెంటనే బకాయిలు ఉన్న బిల్లులను విడుదల చేయాలని అధికారులను కోరారు. 5,000 రూపాయలు డీడీ కట్టి ఆ తర్వాత 2007-2008లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇండ్ల స్థలాలు చూపించడం అనేది జరిగింది. ఎందుకంటే ఇది సెంట్రల్ స్కీము. గతంలో ఎమ్మెల్యేగా గఫూర్ గారు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేబర్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. ఆయనతో మాట్లాడి డబ్బులు మంజూరు చేయించి కర్నూలు నగరంలో అంటే జోహరాపురం రైతుల దగ్గర స్థలాన్ని అక్వైర్ చేయించి ఆ రకంగా బీడీ కార్మికులకి ఇండ్ల స్థలాలు 2007-2008లో ఇస్తే ఇప్పటి వరకు వాళ్ళకి బిల్లులు మంజూరు చేసిన పాపాన పోలేదు. మేము అడుగుతా ఉన్నాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బీడీ కార్మిక సంఘంగా సిపిఎం పార్టీగా, అయ్యా వాళ్ళకి మీరు సొంత పట్టాలన్నా ఇచ్చేసేయండి, లేదంటే పట్టాలు మీ దగ్గర ఉంచుకునేటట్లుంటే వాళ్ళకి డబ్బులైనా మంజూరు చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. భారత ప్రభుత్వం చేపట్టిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా 10 రోజుల పాటు ఎక్స్పోజర్ టూర్లో భాగంగా రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి వచ్చిన 42 మంది విద్యార్థులు ఈరోజు విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల ఆధ్వర్యంలో అలహాబాద్ IIIT కళాశాలకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అధ్యాపకులు మాట్లాడుతూ ఈ టూర్ కొత్త వాతావరణం, సంస్కృతి, ఆచారాలు తెలుసుకోవడానికి విద్యార్థులకు ఇటువంటి పర్యటనలు చాలా ముఖ్యమైనవన్నారు. ఎక్స్పోజర్ టూర్లు
వ్యక్తులు విభిన్న సంస్కృతులు ఆచారాలను తెలుసుకోవడానికి అలాగే విద్యార్థులు ఆచరణాత్మక జ్ఞానాన్ని పొందేందుకు వారి పరిధులను విస్తృతం చేయడానికి సహాయపడుతుందని చెప్పారు. విద్యార్థులు మాట్లాడుతూ కొత్త ప్రదేశాలను సందర్శించడం, విభిన్న సంస్కృతులను తెలుసుకోవడం సృజనాత్మక ఆవిష్కరణలను ప్రేరేపిస్తుందని తెలిపారు. IIC of the Ministry of Education is a very important initiative which is aimed at inculcating innovation spirit among students as well as faculty members and especially amongst youth. In this context, this event Yuva Sangam is of utmost importance to IIC. With this exchange, we expect a lot of ideas and innovations to be brought back to SPAV. In that context, we are extremely happy to be part of Yuva Sangam in collaboration with IIC. मुझे लगता है कि आज़ादी के बाद जो सरदार वल्लभ भाई पटेल ने किया, उन्होंने सारे राज्यों को जोड़ तो दिया पर हम जुड़ नहीं पाए. आंध्र प्रदेश अलग रहा, हमारे कल्चर अलग रहे, पंजाब, सारे राज्य अलग रहे. मुझे लगता है ये इनिशिएटिव जो युवा संगम का है, जो नरेंद्र मोदी जी ने इनिशिएट किया है, इसके अंदर एक्चुअली में कल्चरल एक्सचेंज हो रहा है. मतलब जब यहाँ से 50 बच्चे हमारे इलाहाबाद जाएंगे और जब इलाहाबाद से 50 बच्चे आंध्र प्रदेश आएंगे और 10 दिन रहेंगे, तब उनको जो महसूस होगा वही इस देश को असल में जोड़ सकता है. तो ऐसे एक ही नहीं, हज़ारों इनिशिएटिव होने चाहिए. मैं एक्चुअली बहुत आभारी हूँ हमारे इंस्टीट्यूट का और हमारे प्रधानमंत्री जी का कि ऐसा इनिशिएटिव वो लेकर आए. ఇది చాలా సంతోషమైన విషయం. నేను సెలెక్ట్ అవ్వడంలో యువ సంఘం ఫేజ్ 5 దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే మనం ట్రెడిషన్ తెలుసుకోవడం కోసం, వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క కల్చర్ని తెలుసుకోవడం కోసం ఈ ఎయిమ్ ఆఫ్ ది యువ సంఘం పెట్టారు. సో దీనివల్ల స్టూడెంట్స్కి ఏంటి యూజ్ అంటే మనం మన కల్చరే కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళ కల్చర్ కూడా తెలుసుకొని ఎలా ఉంటాయి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళ కోసం తెలుసుకోవడం కోసం ఈ యువ సంఘం అనే క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ఐడియాస్ ఎక్స్చేంజ్ ఉంటాయి. యూత్కి పెట్టడం వల్ల యూజ్ వచ్చేది ఐడియాస్ మెయిన్. యూత్ అనేది యూత్ వల్లే కదా ఇంకా మనం ముందుకు వెళ్ళగలం. సో దానికోసం యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాంటిది కండక్ట్ చేయడం జరిగింది. First of all, my sincere thanks to School of Planning and Architecture Vijayawada for selecting us for this prestigious government program, Yuva Sangam under Ek Bharat Shresth Bharat. The main motto of this to understand India's beauty, unity in diversity. And it's very important for the youth to understand different cultures, different traditions existing in India, because future belongs to us. If today youth know how the culture is being and how traditions are, how values are, then we can make a better India tomorrow. Thank you everyone, and sincere thanks to Government of India for initiating this program. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఫలవంతమైన చర్చలు జరిగేలా చూడాలని అధికార విపక్ష సభ్యులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు పార్లమెంటు వద్ద ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ ఈ పార్లమెంటు సమావేశాలు ఎన్నో అంశాల పరంగా ముఖ్యమైనవన్న ప్రధాని భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ నవంబర్ 26 నాటికి 75వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. అందుకు గుర్తుగా రేపు సంవిధాన సదన్లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రజల చేత తిరస్కరణకు గురైన కొందరు వ్యక్తులు కొందరి చేత గూండాయిజం చేయించి పార్లమెంటును నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి చర్యలను దేశ ప్రజలు చూస్తున్నారన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా కొత్తగా పార్లమెంటుకు ఎన్నికైన వారు కొత్త ఆలోచనలతో వస్తుంటారని, కొందరి గందరగోళ చర్యల వల్ల కొత్త ఎంపీలకు సభలో మాట్లాడే అవకాశం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. साथियों, संसद का ये सत्र अनेक प्रकार से विशेष है और सबसे बड़ी बात है हमारे संविधान के 75 साल की यात्रा, 75वें साल में उसका प्रवेश, ये अपने आप में लोकतंत्र के लिए एक बहुत ही उज्जवल अवसर है. और कल संविधान सदन में सब मिलकर के इस संविधान के 75वें वर्ष की उसके उत्सव की मिलकर के शुरुआत करेंगे. संविधान निर्माताओं ने संविधान निर्माण करते समय एक एक बिंदु पर बहुत विस्तार से बहस.
భారత రాజ్యాంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగం వల్లే దేశంలో సామాజిక ఆర్థిక మార్పులు తీసుకురాగలిగామని, అణగారిన వర్గాలకు సముచిత స్థానం కల్పించామని అన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలు సమాన ఓటు హక్కు వినియోగించుకోవడానికి కారణం అదేనని కొనియాడారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా రేపు పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తారని, రాజ్యాంగ పీఠికను చదువుతారని తెలిపారు. और हमारे संविधान बनाते समय बाबा साहब अम्बेडकर और मनुष्यों का त्याग, समर्पण, उनके कर्तव्य को याद करने का दिन है कि आज 75 वर्ष की लोकतंत्र की यात्रा में भारत का लोकतंत्र भी सशक्त हुआ है, मजबूत हुआ है और वो लोकतंत्र हमें संविधान की मूल भावनाओं से मिला है. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి డిసెంబర్ 20 తేదీ వరకు జరగనున్నాయి. తొలుత స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపనతో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సభ ఇటీవల మృతి చెందిన పూర్వ సభ్యులకు నివాళులర్పించింది. లోక్సభ బుధవారం నాటికి వాయిదా పడింది. సభ ప్రారంభమైన తరువాత తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అనంతరం సంధ్యారే అధ్యక్షతన సభ తిరిగి ప్రారంభమైన తరువాత విపక్ష సభ్యులు వాయిదా తీర్మానానికి పట్టుబట్టడంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు సంధ్యారే ప్రకటించారు. सदन की कार्रवाई चलाना नहीं चाहते क्या? मैं आप सबसे पूछ रही हूँ, आप सभी सदन की कार्रवाई चलाना नहीं चाहते क्या? प्लीज आप सब सदन की कार्रवाई चलने दीजिए. सभा की कार्रवाई बुधवार दिनांक 27 नवंबर 2024 को प्रातः 11 बजे तक के लिए. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా 266 సెషన్ రాజ్యసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. చైర్మన్ జగదీప్ ధన్కడ్ నేతృత్వంలో తొలుత జాతీయ గీతాలాపనతో ఈ సభ ప్రారంభమైంది. అనంతరం ఇటీవల మృతి చెందిన వారికి సభ నివాళులర్పించింది. రాజ్యసభ బుధవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యులు చర్చకు పట్టుపట్టడంతో సభను తొలుత 11:45 వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ జగదీప్ ధన్కడ్ తెలిపారు. అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తరువాత కూడా విపక్ష సభ్యులు చర్చకు మరల పట్టుపట్టడంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. 100% misread. Second, Khadge ji said suspension of the house for the day, which means that in spite of my fervent plea that we use this platform for a purpose for which it is meant to serve the people, that I think is not being. ఆస్ట్రేలియాతో పెర్త్లో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 4వ రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 238 పరుగులకే కుప్పకూలిపోయింది. హెడ్ 89, మిచెల్ మార్ష్ 47, అలెక్స్ 36 పరుగుల మినహా అందరూ బ్యాటింగ్లో విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 3, సిరాజ్ 3, సుందర్ 2 వికెట్లు తీశారు. దీంతో 5 టెస్టుల సిరీస్లో టీమిండియా 1-0 లీడ్లోకి వెళ్ళింది. దక్షిణ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం రాగల 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి
ట్రింకోమలీకి 600 కిలోమీటర్లు, నాగపట్నానికి 880, పుదుచ్చేరికి 980, చెన్నైకి ఆగ్నేయంగా 1050 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆ తరువాత వచ్చే 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.